కేశరం ఫ్యాక్టరీ యాజమాన్యం దిగివచ్చేంత వరకు సమ్మెను కొనసాగిద్దామని కేశరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి అన్నారు. కేశరం కర్మాగార యాజమాన్యం కార్మికులకు బోనస్ చెల్లింపు చేయడంలో ఆలస్యం చేయడంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి సమ్మెకు పిలుపునివ్వడంతో సమ్మెలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరై టూల్ డౌన్ సమ్మెలో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం విధులు నిర్వహించి బయటకు వచ్చిన కార్మికులను కలిసి కౌశిక హరి మాట్లాడుతూ కార్మికులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, హక్కుల సాధనకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. యాజమాన్యం దిగివచ్చి బోనస్ చెల్లింపుపై మాట ఇచ్చే వరకు కార్మికులు ఏకతాటిపై నడవాలని కోరారు. దాన్ని అక్కడి నుంచి మేము అంచెల వారీగా ప్రతి సంవత్సరం 4-5 వేలు పెంచుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ 46,200 వద్ద ఉంది కాంట్రాక్ట్ లేబర్కు. దాన్ని ఈ సంవత్సరం ఈ కొత్తగా అల్ట్రాటెక్ యాజమాన్యం వస్తుందని చెప్పేసి, పాత యాజమాన్యం లాస్లల్లో ఉన్నదని చెప్పేసి ఇప్పటి వరకు 16,800 మాత్రమే బోనస్ కార్మికులకు వేసారు. అది కూడా అనామతిగా వేసారు. దానికోసం మేము ఇప్పుడు మాకు 46,200తో పాటు ప్రతి సంవత్సరం పెరిగే విధంగా ఇంకా 6,000 రూపాయల బోనస్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం దశల వారీగా వాళ్ళకు రిప్రజెంటేషన్లు అయినాయి, చర్చలు అయినాయి, కానీ ఇప్పటికీ సానుకూలంగా స్పందించలేదు. వాస్తవానికి ఇక్కడ మా బోనస్ ఎప్పుడు కూడా పర్మనెంట్ కార్మికులు మొదట అగ్రిమెంట్ చేస్తారు. చేసినాక 600, 500, 100 తక్కువతోటి కాంట్రాక్ట్ లేబర్కి బోనస్ వస్తుంది. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ యాజమాన్యం, పర్మనెంట్ యూనియన్ కూడా విఫలమైనట్టే. వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ 31,000 వద్దనే ఇప్పుడు ఆగిపోయింది. దానికోసం మేము ఇక పర్మనెంట్ యూనియన్ తోటి అయితే లేదని చెప్పేసి మేము ఈరోజు నిన్నటి నుంచి మేము నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ నుంచి టూల్ డౌన్ సమ్మెలాగా మేము చేస్తూ ఉన్నాం. అది 2 రోజులు 3 రోజులు ఈ విధంగా జరిగిన తర్వాత నిరవధిక సమ్మె వైపు కూడా ఇది వెళ్తుందని చెప్పేసి, ఇది సమ్మె మేము వెళ్ళడానికి ప్రధానమైన కారణం యాజమాన్యం. ఏదైతే గతంలో జరుగుతున్నటువంటి ఒప్పందాల ప్రకారం బోనస్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది, కానీ తగ్గడం అనేది ఉండదు. ఇవాళ 46,200 నుంచి మేము 6-7 రూపాయలు పెరగాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే మా న్యాయమైన డిమాండ్ కాబట్టి దీనికి పర్మనెంట్ యూనియన్, పర్మనెంట్ కార్మికులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మిక సంఘాలు కానీ ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్, పెరుమండ్ల రమేష్, బత్తిని సతీష్, సంపత్, బైరి రామకృష్ణ, మల్కటూరు శ్రీధర్, సాదిక్ పాషా, ప్రసాద్, కొమరయ్య, కొమ్ము శ్రీనివాస్, అంచేలతో పాటు బాడీ మెంబర్లు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.